సో ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ఒక స్టోరీ ప్రధానంగా ఉంది. ఇల్లు కట్టారా, కట్టి ఇచ్చారా అంటూ కేసీఆర్ నేతృత్వంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థితిగతులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత 10 ఏళ్లలో ఎన్ని ఇండ్లు నిర్మించారో, ప్రభుత్వం అవి ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, పూర్తయిన ఇండ్లను ఎంతమంది కేటాయించారనే వివరాలను సమగ్రంగా నివేదించాలని 3 జిల్లాల అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో గత 2 రోజులుగా అధికారులు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో పర్యటిస్తూ దానికి సంబంధించిన స్థితిగతులను తెలుసుకుంటున్నారు. నల్లగొండ పట్టణంలో నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీ సిద్ధంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవి. ఇక నల్లగొండ జిల్లాకు సంబంధించి 1,55 ఇండ్లు మంజూరైతే వాటిలో 3,542 ఇప్పటివరకు పూర్తయ్యాయి. ఇక సూర్యాపేట జిల్లాలో 50% కంటే తక్కువ నిర్మితమైనవి 5,424 ఉన్నాయి. వాటిలో 986 మాత్రం లబ్ధిదారులకు అందజేశారట. యాదాద్రి జిల్లాలో కూడా 3,620 ఇండ్లు పూర్తయితే వాటిలో 1,270 మాత్రమే లబ్ధిదారులకు అందజేశారు. ఇది దీనికి సంబంధించినటువంటి లెక్క. ఇక పండ్ల తోటలకు ఊతమంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లా లక్ష్యం 6,945 ఎకరాలు. ఇక తోటల పెంపకానికి అవకాశం ఉందని ఉపాధి హామీ అధికారులు అంచనా వేసి ప్రణాళికలు రూపొందించారు. ఇక ఇవేంటంటే మామిడి, సపోటా, జీడి మామిడి, జామ, నారింజ, సీతాఫలం, యాపిల్ బేర్, దానిమ్మ, కొబ్బరి, మునగ వీటన్నింటికి అధికారులు అయితే ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఇవి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు.